జనానికి మేము చేసిన కార్యక్రమాలు మంచిని గురించి చెప్తూ అభివృద్ధి గురించి చెప్తూ పోతే మాకు కొన్ని గంటల సమయం కావాలి ఏదన్నా ఒక వీడియో చేయాలంటే. ఓకే, మీకు గంటలు కావాలి, లేకపోతే ఒక రోజులు కావాలి మీరు చెప్పుకోవడానికి, అంటే మీరు అభివృద్ధి చేశారు అని చెప్పుకోవడానికి కావాలి. కానీ ఎంత మీరు చెప్పుకుంటున్నా కానీ ప్రజలు మీ వైపు లేరు, ప్రజలు మీ పార్టీని ఈసారి మరి ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఎందుకు విమర్శిస్తున్నాయి? అంటే మీరు చేశారు కానీ ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోయారు అనేది కూడా కొంత గ్యాప్ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళ జాతి మీడియా ఏదైతే ఉందో వాళ్ళ కుల వృత్తి అది, మీడియాని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే రకంగా వాళ్ళ కుల వృత్తిని తయారు చేసుకున్నారు. ఆ కుల వృత్తి అనే పదాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నా. వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం, బాబుకి గ్యాస్ కొట్టడం, బాబుకి హైప్ క్రియేట్ చేయడం, బాబుని నాయకుడిగా చేసుకుంటే పచ్చళ్ళ ఫ్యాక్టరీ నుంచి రామోజీ ఫిలిం సిటీ కట్టేయటం, ఇంకొక ఆయన బ్లాక్లో కిరోసిన్ అమ్ముకునేవాడట, బీట్ రిపోర్టర్గా ఉండేవాడు, ఓవర్ నైట్గా ఛానల్ యజమాని, పత్రిక యజమాని. వాడు చెప్పే మాటలు వింటుంటే, నీతులు చెప్తుంటే బూతుల్లాగా ఉంటాయి. కరెక్టే, మీడియాను అడ్డబెట్టుకొని సంపాదించుకుంటున్నారని మీరు అన్నారు, ఒక మాట అయితే అన్నారు. అయితే ఈ రోజున ఈనాడు పేపరు ప్రతి ఒక్కరికి ఉచితంగా వేస్తున్నారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. అంటే దీన్ని సంపాదించుకోవడం అంటారా, ప్రజాసేవ అంటారా, ఏం చెప్తారు దీన్ని? ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ కొన్నాం అనుకోండి, మనం అడిగినా అడగకపోయినా దాంట్లో ఉచితంగా కొన్ని పాంప్లెట్లు ఉంటాయి. ఈనాడు ఇట్ సెల్ఫ్, ఆంధ్రజ్యోతి ఇట్ సెల్ఫ్, అవి రెండు డైరెక్ట్గా డబ్బులన్నీ చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టి ఉచితంగా వేస్తున్నారు వాళ్ళు పాంప్లెట్లు అయ్యి. తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు అయ్యి కొని చదవట్లేదురా భగవంతుడా, మన సర్క్యులేషన్ పడిపోతుంది, ఎలక్షన్ అప్పుడు 4 కాగితాలు ఎక్కువ కొట్టకపోతే ఆయనేమో ఒప్పుకోవట్లేదు, మరి కొనమంటే వీళ్ళేమో కొనట్లేదు, సాయంత్రం రిటర్న్ తీసుకొని మోసుకురావాలంటే దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పెట్రోల్ డీజిల్ అడుగుతున్నారు తెచ్చేవాళ్ళు, ఎందుకు వచ్చింది ఉచితంగా వేసేయండి అని చెప్పేసి. మీరు గమనించారో లేదో రవిచంద్ర రెడ్డి గారు, ఏదైతే ఈనాడు ఉచితంగా వేస్తున్నారని దగ్గర నుంచి మీ పార్టీ మీద పెద్ద ఎత్తున కథనాలు కానీ వార్తలు కానీ రావడం జరుగుతుందని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఒక్క అక్షరం, ఒక జర్నలిస్ట్ అనేవాడు ఏ వార్త రాసినా, కేవలం రాజకీయాలనే కాదు, ఏ వార్త రాసినా అప్పుడప్పుడు రెండో కోణం కూడా రాస్తాడు. విమర్శించండి, 100% వీఆర్ రెడీ ఫర్ దట్. నిర్మాణాత్మకంగా విమర్శించండి, లేదా కక్ష ఉంది మీకు మా మీద, కొంచెం తీవ్రంగా విమర్శించండి. ఒక పేజీ నిండా 1000 అక్షరాలు అనుకుందాం సపోజ్, ఒక్క అక్షరం కూడా పాజిటివ్గా ఈ ప్రభుత్వం చేయట్లేదా? ఒక్కటంటే ఒక్క అక్షరం. ఇప్పటి వరకు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎలా బయటేయాలో తెలియక, గత 14 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మంచి పనులు చెప్పుకోలేక, కేవలం మా మీద నెగిటివ్ కథనాలు రాసి వండి వారుస్తుంటే వాటిని పునాదిగా మళ్ళీ ఓట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసి వాళ్ళలాగా దాచేయకుండా 609 హామీలు ఇచ్చి ఒక్క హామీ సంపూర్ణంగా అమలు చేయని గత చరిత్ర చంద్రబాబుది అయితే, 129 హామీల్లో 128 సంపూర్ణంగా, ఒక హామీ పాక్షికంగా, హామీలు ఇవ్వకుండా 45 అంశాలు మేము అమలు చేసి మేము ప్రజల ముందుకు వస్తుంటే, వీఆర్ కమింగ్ విత్ ప్రోగ్రెస్ రిపోర్ట్, దే ఆర్ కమింగ్ విత్ నెగటివ్ న్యూస్, స్పెక్యులేషన్, మ్యానిపులేషన్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వాళ్ళ దగ్గర ఏం లేదు. దే ఆర్ నాట్ జర్నలిస్ట్, దే ఆర్ టర్న్డ్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్ బికాస్ ఆఫ్ huge money gathered and looted being distributed in between చంద్రబాబు నాయుడు అండ్ దేర్ సిండికేట్. ఆ కులానికి కూడా వాళ్ళు ప్రతినిధులు కాదు, వాళ్ళు ఒక 10 మెంబర్స్కి మించి లేరు బాగుపడ్డోళ్ళు. ముఖ్యంగా రామోజీరావు, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, లేకపోతే లింగంనేని, లేకపోతే నారాయణ, ఇలాగా కొంతమంది ఎవరైతే సిండికేట్ బాగుపడ్డారు, కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ కులాలని కూడా సంపూర్ణంగా ఆదుకున్న వాళ్ళు లేరు. వాళ్ళలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఏ కులానికి సంబంధించిన కులం ప్రాతిపదిక కాకుండా పేదవాడందరూ నా మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకున్నారు. మేము ఒక మాట అడుగుతున్నాం, ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాల ద్వారా 2,65,000 కోట్ల రూపాయలకు పైబడి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద జన్మభూమి కమిటీ లాంటి అరాచక కమిటీలు లేకుండా నేరుగా ప్రజలకు ఏదైతే చేర్చామో, ప్రజలకు హక్కుగా ఇచ్చామో, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు దగ్గరయ్యామో, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాడికి ఇవ్వలేదని కానీ, జనసేన వాడికి ఇవ్వలేదని కానీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ అయితే ఇవ్వలేదని కానీ ఎవరైనా ఒక కార్యకర్త మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారా? చెప్పే పరిస్థితి ఉందా? ఒకవేళ ఆ విధంగా చెప్పే పరిస్థితి ఉంది అంటే అది డ్రామా కోసం అద్దెకు తెచ్చిన వాళ్ళు తప్ప, నిజంగా అలా జరుగుంటే ఒక రెవల్యూషన్ వస్తుంది. కానీ మీరు ఒక ఊర్లో వివక్ష చూపిస్తే ఖచ్చితంగా వెంటనే తిరుగుబాటు వస్తుంది. కానీ మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, లేకపోతే హింసిస్తున్నారని కూడా ఒక మాట అయితే ఉంటుంది.
దానివల్ల మీకు మీకు ప్రభుత్వ వ్యతిరేకంగా రావట్లేదని అనుకోవచ్చుగా. చూడు, మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రతి ప్రశ్న మాకు వ్యతిరేకంగా అడుగుతున్నారు, కానీ మీరు ఇన్ని మంచి పనులు చేశారని మీరు అడగకపోయినా ప్రతిదానికి ఓపికగా హుందాగా సమాధానం ఇస్తూ ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు కూడా బూతులు లేకుండా కంట్రోల్ చేసుకుంటున్నాం అంటే ఇది మా సంస్కారం. వాళ్ళని ప్రశ్నిస్తే కేసులు పెట్టలే, వాళ్ళు నిజంగా తప్పులు చేస్తే కేసులు పెట్టాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉంటే కేసులు పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము నిజంగా కేసులు పెడితే వాళ్ళకి అంత వెరుపు ఉంటే వాళ్ళు భయపడకుండా తెగించి తెగడిచిన వాళ్ళు కాబట్టి మాకు వ్యతిరేకంగా అన్ని న్యూస్ కథనాలు రాసినా ఇంకా వాళ్ళు సలక్షణంగా సజీవంగా ఉన్నారంటే మీరు ఆలోచించుకోండి. సలక్షణంగా సజీవంగా అండర్లైన్ చేసి చెప్తున్నా ఉన్నారంటే మీరు ఆలోచించుకోండి. 87 ఏళ్ల వయసులో రామోజీరావు అనే వ్యక్తి ఇంకా ఎంత పాపం మూట కట్టుకొని పాపి చిరాయి అనే దానికి వేదికగా వాళ్ళు ఇంకా ఇలానే బతుకుతారంటే వాళ్ళ కర్మ. వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునేదాకా వాళ్ళని తీసుకుపోడు దేవుడు. ముఖ్యంగా ఆయన కళ్ళగంటున్నాడు. ఒక రామోజీరావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కళలు మంచి మంచి కళలు కనమని ఒక పెద్ద ఆయన చెప్పాడు. కానీ ఆయన పేరు కూడా వీళ్ళ కోసం చెప్పేటప్పుడు వాడదలుచుకోలే. కానీ కళలంటే పగటి కళలు కనమని, అప్పనంగా సీఎం పోస్ట్ కోసం కళలు కనమని కాదు. వాళ్ళు కనే కళలు కళ్ళల్లో తప్ప ఖచ్చితంగా ఏది జీవితంలో నిజం కాదు. రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ, బిఆర్ నాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు కానీ, వాళ్ళ సిండికేట్ కానీ కళలు వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3-4 పేర్లు వాళ్ళు బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడిని ఇంకా మీదట సీఎంగా చూడరు, చూడలేరు, చూడడానికి వీలు కాదు. ఎందుకంటే ప్రజలు శాసిస్తారు ఓటుతో. ప్రజలు అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ఓటర్లు. మంచి చేసిన వాడిని విడిచిపెట్టరు, చెడ్డ చేసిన వాడిని వెంటబడి కొడతారు. ఖచ్చితంగా ఆ రాజకీయ చైతన్యం ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే ఎక్కువైంది. అంతకుముందు పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ గారు వచ్చాక ప్రతి ఒక్కరు రాజకీయం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ గారు వచ్చినాక చేసిన మార్పులు ఎప్పుడెప్పుడు ఏమేం చేశాడనేది తేదీలతో కూడా గణాంకాలతో కూడా గుర్తుపెట్టుకునేంత చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని మర్చిపోరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని అసలే మర్చిపోరు. ఓటింగ్ రోజు పాజిటివ్ ఓట్ అనేది పోటెత్తుతుంది. పాజిటివ్ ఓట్ సునామీతో మేము దాదాపు 151 సీట్లకి మించి గెలుస్తాం. మా ప్రయత్నం 175. ఓకే, బాగానే ఉంది. ఇటీవల కాలంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఇది మా పార్టీ యొక్క లక్ష్యం, ఆ నిమిత్తమే ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్ తరాల కోసం మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అంటున్నారు. అంటే ఏంటి అసలు అంత మేము అని ఆయన అన్నాడని మీరు అంటున్నారు. మేము అంటే ఎవరెవరు? మీరు మనవరా? పార్టీ అనుకోవచ్చు కదా. ఏడుంది, ఎక్కడుందండి? మీరందరూ హుందాగా వాళ్ళు ఏదో పేరు, ఇప్పుడు త్రివిక్రమ్ కూడా రకరకాల సినిమా పేర్లు పెడతాడు. కర్మ కొద్దీ ఏ సినిమా పేరు పెడితే ఆ సినిమా పేరుకి ఆ పేరుతోనే మనం పిలవాలి. కానీ దీనికి జనసేన అని కాకుండా ఆ రోజు నామకరణం భజన సేన అని పెట్టుంటే చాలా బాగుండేది. లేదా జనసున్నా అని పెట్టినా జనాలు తీర్మానం చేశారు జనసున్నా అని. అంటే కానీ ఫక్తు భజన సేన, టీడీపీ భజన సేన. వాళ్ళ అజెండా టీడీపీ జెండా మోయటం. వాళ్ళ అజెండా టీడీపీ జెండా మోయటం. మీకు తెలుసు, పోలవరం దగ్గర ప్రతి సోమవారం ఇతగాడు పోతే చంద్రబాబు నాయుడు కలెక్షన్ల కోసం, ఆయనకు సోమవారం అంటే పోలవరం కలెక్షన్ల వారం అని లెక్క. సోమవారం అంటే అదొక కలవరం, చలో పోలవరం పోయి కలెక్షన్ తెచ్చుకుందాం, మళ్ళీ లేట్ అయితే కమిషన్ రాదు. ఇకపోతే అక్కడికి ఈయన గారు వెళ్ళినప్పుడల్లా ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జయమ జయమ చంద్రన్న అనే ఒక పాట అసెంబ్లీలో కూడా ప్లే చేశారు. ముఖ్యమంత్రి గారు చేస్తే ద బెస్ట్ కామెడీ లిరిక్ ఎవర్ అనేదిగా అది నిలిచింది. దానికి 87 కోట్ల రూపాయలు ఇచ్చిన చంద్రబాబు భజన చేస్తే 87 ఇస్తే ఇంకా అది ఓన్లీ పొగడతలతో చేసిన భజన. ఈ రాజకీయ భజన, సీట్ల పేరుతో భజన, ఓట్ల పేరుతో భజన, సీఎం సీట్ కోసం భజన. కాబట్టి ఈ భజన సేనకి ఎంత ఇచ్చారు? సీజన్కి ఇంతనా, నెలకింతనా, కాల్ షీట్కి ఇంతనా, రోజుకి ఇంతనా, టోకెన్ ఇంతనా? అసలు ఎంతరా బాబు పవన్ కళ్యాణ్? అమ్ముడు పోయే స్టైల్కే నువ్వు కొత్త అర్థం చెప్పిన పవర్ స్టార్ బాబు నువ్వు. పవన్ కళ్యాణ్ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ఎటువంటి ఉపయోగం లేకుండా, ప్రయోజనం లేకుండా
రాష్ట్ర భవిష్యత్ తరాల కోసమే నేను ఎవరు అడిగాను కలుస్తున్నాను నిన్ను? అంటున్నాడు. కాదు, ముందు వచ్చి నేను రాష్ట్రంలో పొత్తు కూడా అది కూడా అందుకని పెట్టుకున్నాను. పొత్తు కూడా 10 సంవత్సరాలు సాగాలంటున్నాడు, సుదీర్ఘకాలం ఉండాలంటున్నాడు. అంటే పొత్తులు సుదీర్ఘకాలం ఎక్కడన్నా చూసామా మనం? ఆయనకి సమాజం మీద కుటుంబం మీద అంత శ్రద్ధ ఉంటే నేను అనకూడదు, కానీ ఒక్కొక్కరితో ఎంతకాలం ఉన్నాడు అక్కడే నిబద్ధత లేదు. మరి జనంతో ఎంతకాలం ఉంటాడు, ఎప్పుడున్నాడు? అసలు ఇక్కడ అసలు జనంతో అసలు పొత్తే లేదు. జనం ఎప్పుడు దగ్గరికి రానిలే. ఆయన ప్రచార స్టార్ క్యాంపెయినర్ లాగా పేమెంట్ తీసుకొని, మామూలుగా మన పార్టీలకి స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు, అలా ఉపయోగపడ్డ మనిషే తప్ప ఓకే ఆయన గురించి ఆయన ఎప్పుడు పాకులేడాడు పాప. ఓకే రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించుకోవాలి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి. ఫస్ట్ యువగడ ముగింపు సభకు రాను అన్నాడు, కొన్ని వ్యక్తిగత కారణాల రాలేకపోతున్నా అన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అతని ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత, ములాఖాత్ అయిన తర్వాత రావడం జరిగింది. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది? ఏముంటుంది, పేమెంట్ పెంచుంటారు. పేమెంటే ఆయన కమిట్మెంట్. కాల్ షీట్ కింద తీసుకునే రకం. స్పెషల్ ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేశారు ప్రతిసారి, అది కూడా చెప్పాలి. దానికి లెక్కలుంటే చూపించాలి, బహిరంగంగా చెప్పాలి, ఎవిడెన్సెస్ చూపించాలి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ, టీవీ5 బిఆర్ నాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ నాన్ లోకల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే ఆర్ NRAP, non-resident Andhra Pradesh personalities. They are not serious about Andhra Pradesh. They want to play with Andhra Pradesh. They want to enjoy the power in Andhra Pradesh. They want to loot Andhra Pradesh. For that they are playing the game in name of, మామూలుగా క్రికెట్ ఆడుతుంటారు, హాకీ ఆడుతుంటారు, in name of politics. Their game name is politics. ఆ పాలిటిక్స్ కోసం వాళ్ళు చేస్తున్నది మొత్తం కూడా చీప్ ట్రిక్స్. నెగటివ్ న్యూస్, హైపర్ మీడియా ద్వారా, ఏదైతే హైపర్ యాక్టివిటీ ద్వారా లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేయటం, నెగటివ్ న్యూస్ వండి వార్చటం. వాళ్ళ కర్మకి మాది బాధ్యత కాదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం కుటుంబ సభ్యులు కూడా అసహించుకునే స్టేజ్లో వాళ్ళు చేస్తున్న డ్రామా ఎంత నీచమైందంటే, రాసే ప్రతి వార్త ఎంత నీచమైందంటే, చేసే ప్రతి యాక్టివిటీ ఎంత నీచమైందంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందుకే రోజు బహుశా అద్దంలో చూసుకోవాలన్నప్పుడు కళ్ళు మూసుకొని చూసుకుంటారేమో, ఎందుకంటే పేలిపోతారని భయం. అంత తీక్షణంగా కాసేపు వాళ్ళు అద్దంలో చూసుకున్న ఆ ఆత్మ ప్రశ్నిస్తుంది కదా. ఓకే రవిచంద్ర గారు, మళ్ళీ మొదటి అంశానికే వెళ్దాం. ఇప్పుడు మీరు దాదాపు 40 నుంచి 50 మందిని సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఈ మార్చడం వల్ల ప్రజలు మళ్ళీ మీకు, మీ పార్టీకి ఆదరణ ఉంటుందనుకుంటున్నారా? నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు అవి ఎండిపోయిన చెట్లు, కాయలు ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలు. మేము పచ్చగా పుష్కలంగా నిండుగా ఉన్నాం. మరి మొత్తం మా దగ్గర కావాల్సినంత క్యాడర్తో పాటు మారిస్తే కావాల్సినంత మంది టీం కూడా ఉన్నారు కాబట్టి, ఇదిగో వీళ్ళు కాకపోతే వీళ్ళు అని మేము చెప్పుకోగలుగుతున్నాం. అందరూ మా పార్టీలోనే ఉన్నారు, మేమేం పక్క పార్టీల నుంచి తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు లేదు కదా, మేము వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్. చాలా మంది అన్న కాయలను రాలిపోతే మరి ఎట్లా, అప్పుడు ఏంటి అంటున్నారు? కాయలన్నీ రాలకపోతే మన నోటి దాకా ఎలాగ వస్తే ప్రజలకు ఫలాలు ఎలా అంతా చెట్టుకే ఉంటే అలాగే వాడిపోయి కుళ్ళిపోయి కింద పడిపోతుంది. మేము ఇచ్చే ఫలాలు ప్రజలు తినాలని కోరుకుంటాం. ఎండిపోయిన చెట్లు ఏం చేస్తాయి? కాల్చి బొగ్గు చేసి పొయ్యిలో వేసుకోవటం తప్ప. సో వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు సమాజానికి. ముఖ్యంగా మా దగ్గర మోర్ ఎఫిషియెంట్ పీపుల్ ఇన్ మోర్ నంబర్స్ ఉన్నారు కాబట్టి ఒకరికి బదులు ఒకరు ఆల్టర్నేట్గా మేము తీసుకొచ్చే అవకాశం మాకు మాత్రమే ఉంటుంది. వాళ్ళ దగ్గర అసలు ఎవరు లేరు కాబట్టి నేను అంటున్నా, ఏం పోయినసారి అయిన శాసనసభ్యుల్లో కొత్త వ్యక్తులు ఎవరు లేరా? ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అవడంతో పాటు మంత్రులైన రజనీ గారు లాంటి వాళ్ళ గురించి చూడండి. ఏం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే మంత్రి కాకూడదా? అంటే ఒక ప్రాతిపదిక ఆదిమూలపు సురేష్ గారు. కానీ ఇప్పుడు నేననేది సామాజిక న్యాయం చేయడంలో 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు 5 సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా? ఉమెన్ ఎంపవర్మెంట్లో 50% మందికి పైగా మేము నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే అన్ని రకాలుగా ఇచ్చిన వాళ్ళం మేము కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ప్రతి ఒక్క అణగారిన వర్గాన్ని అప్లిఫ్ట్ చేసి సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా సమాజంలో ఉన్న పావర్టీతో పాటు సోషల్ జస్టిస్ మెయింటైన్ చేస్తున్న పార్టీ మాది కాదా? వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా లేరు. కేవలం ఆ కులం సిండికేట్,
కులం అంతా కాదండి. వీఆర్ అగెన్స్ట్ టు దట్. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎంటైర్ కమ్మ కమ్యూనిటీ. దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళు మంచి అనే చెప్తారు కాబట్టి వాళ్ళకి నచ్చరు. కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కులం కార్డు వాడుకొని మీరందరూ మనవాళ్ళు నమ్మకొత్తగా నాకేంటి మన బాబు ఎందుకు బాబు, దేనికి బాబు? వాళ్ళ ఇంట్లో కష్టం ఉంటే బాబు ఇప్పుడు నువ్వు తీర్చాడా? నేను అంటున్నా, మంచి చేసేవాడు ఎవడైనా ఏ కులం ఆప్షన్ కాదు, గుణం ఆప్షన్. ఇచ్చిన మేనిఫెస్టోని దాచేసి ప్రజల్ని ఏమార్చేవాడికి ఏ కులం అయితే ఏంటండి? ఓకే, కులం కోరుకుని పుడితే వచ్చేది కాదు. పుట్టి బుద్ధిరిగాక మనకు అవగాహన వచ్చి సర్టిఫికేట్లో రాసేటప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగి కులం చెప్పాలి, మతం చెప్పాలి. కానీ మన గుణం, మన జీన్స్తో పాటు మన మైండ్ పనిచేసినంతకాలం మనం ప్రవర్తించే ప్రతి చర్యలో ఉంటుంది, గుణం ఉండాలి. ఓకే, చివరిగా చెప్పండి, ఎంతమంది సిట్టింగ్లు మారుస్తారు, ఎంతమంది సిట్టింగుల్ని బదిలీ చేస్తారు? మొత్తాన్ని కూడా మార్చచ్చు. 151 మందిని మార్చినా మా దగ్గర సరిపోయేంత బలం ఉంది. 100 మందిని మార్చినా మా దగ్గర సరిపోయేంత బలం ఉంది. లేదా 50, 20, 30 అంటే అకార్డింగ్ టు నెసెసిటీ. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, సమర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇండియన్ టీంలో మార్పులు రావట్లేదా? టీం ఇండియానే కదా. అంటే ఇది కూడా అలా అనుకుందాం మరి. అలాగే అనుకుంటే అక్కడ టీం ఇండియా, ఇక్కడ టీం ఆంధ్రప్రదేశ్. ఈ పార్టీకి అప్లై చేసేటప్పుడు కొంత వేరేగా చూడాలి. ఎందుకంటే ఇది ఒక ఓనర్షిప్ పార్టీగా, అంటే ఒక లీడర్ సెంట్రిక్గా ఏర్పడ్డ పార్టీ. లీడర్ అనేవాడు పార్టీ పెట్టినప్పుడు విధి విధానాలు నిర్దేశించిన పార్టీ. ఆ విధి విధానాల్లో నడిపిస్తున్న నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. తన టీంని తాను ఎంచుకునే అవకాశం తనకు మాత్రమే కంప్లీట్గా సొంతం. తానే జెండాను రూపొందించాడు, తానే పార్టీని ఆవిర్భవింపజేశాడు, ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు, దాన్ని ఫాలో కావడానికి కమిటెడ్గా జనంతో మమేకమయ్యాడు. మొదటిసారి జనానికి చెప్పుకున్నప్పటికీ అలయన్స్తో రైతు రుణమాఫీ అని పక్కన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని. సిగ్గు లేకుండా చంద్రబాబు ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మళ్ళీ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంట. అప్పుడు కూడా ఇచ్చాడా అని అడుగుతున్నాం. అప్పుడు 3,000 ఇస్తాను. ఉత్తుత్త హామీలు ఇవ్వడంలో బాబు నిష్ఠాతుడు, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో కమిటెడ్గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇది మరి రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. పార్టీలో మార్పులు అనేవి చాలా సహజంగా జరుగుతాయి. పార్టీలో మార్పులు చేర్పులు అనేవి సహజ ప్రక్రియ. ఇందులో భాగంగానే ఎవరైతే విజయానికి దగ్గరగా ఉన్నారో, గెలుపు గుర్రాలకి ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా పార్టీకి సంబంధించి మరి కష్టపడ్డవారు కానీ లేకపోతే నియోజకవర్గంలో బలమైన వ్యక్తులను కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇది మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం, అంతేకాకుండా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇది తప్పకుండా మేము పార్టీకి సంబంధించిన అంశం విజయం సాధిస్తాము 2024లో అని ధీమా వ్యక్తం చేస్తున్నారు రవిచంద్రారెడ్డి గారు.